హాయ్ గైస్ మనం ఇవాళ వచ్చేసి గో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం. అండ్ మీరు ఎజెండా చూస్తే కనుక కండిషనల్ స్టేట్మెంట్స్కి ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్, ఈ 4 థింగ్స్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సింపుల్, వాటి మధ్యలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. నేను స్లోగా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మనకి గో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూస్ కేస్ ఎక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారాగా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ చేయాలనుకుంటున్నాం మనం, ఆర్ఎల్స్ ఓట్ రైట్ అనేది ఇష్యూ చేయాలనుకుంటున్నాం. ఆ పర్సన్కి ఓట్ రైట్ ఇష్యూ చేయాలంటే అక్కడ మేజర్గా వచ్చిన కండిషన్ ఏంటి? ఆ పర్సన్ యొక్క ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉండాలి, 18+ ఉండాలి, 18 ఆర్ 18+. ఈ ఏజ్ ఉంటే కనుక ఆ పర్సన్కి మనం ఓటు హక్కు అనేది ఇష్యూ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఓటు హక్కు ఇష్యూ చేయడానికి మనకి రైట్ అనేది లేదు కదా. ఇలాంటి కండిషన్స్ మనకి ఎప్పుడైనా ప్రోగ్రామింగ్లో వస్తే కనుక మనం ఆ టైమ్స్లో ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ నేను కండిషన్ అని చెప్తున్నా. సేమ్ మన ఓటు హక్కు ఇవ్వాలంటే మనకు వచ్చిన కండిషన్ ఏంటి? పర్సన్ యొక్క ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉండాలి. దట్స్ ఇట్. హియర్ ద కండిషన్ ఈజ్ 18+ ఏజ్ అనేది ఉండాలి. సేమ్ థింగ్ మనం ఇప్పుడు చిన్నగా కోడ్ చేస్తూ చూద్దాం దాని సంగతి. ఓకేనా గైస్? ఫస్ట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్ ద్వారాగా ఎలా చేయాలి కోడింగ్ అనేది చూపిస్తాను. నేను ఇఫ్ కండిషన్ యొక్క సింటాక్స్ అయితే స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటాం మనం. అండ్ ఇఫ్ కీవర్డ్ తర్వాత మనం కండిషన్ అనేది రాస్తాం. మనకి ఇక్కడ కండిషన్ ఏంటి? ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉండాలి. అదే కదా మన కండిషన్. 18 ఉండొచ్చు, 18 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఉంటే కనుక మనం దానికి ఓట్ అనేది ఇష్యూ చేయాలి, రైట్? ఓకే, మనం ఫస్ట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్ అయితే చూద్దాం. మనకి ఇప్పుడు కండిషన్ బేస్ చేసుకుని కదా మనం మాట్లాడుకుంటున్నాం. వేర్ ఏజ్ ఈక్వల్ టు 18. ఓకే, నేను ఏజ్ అనేది 18 ఇచ్చుకున్నాను. ఇఫ్ స్టేట్మెంట్ ఎలా రాయాలో చూపిస్తున్నాను చూడండి. ఇఫ్ అని పెట్టుకుంటాం కదా, దెన్ మన కండిషన్ ఏంటి? ఇక్కడ 18 కన్నా ఏజ్ అనేది ఎక్కువ ఉండాలి, అంతే కదా. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కన్నా ఎక్కువ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. చెక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రింట్ అయితే చేద్దాం. ఏం ప్రింట్ చేద్దాం? దానికి ఓటు ఇష్యూ చేద్దామని చెప్పి ప్రింట్ చేద్దాం. ఓకేనా గైస్? సింపుల్. షుడ్. నేను ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే రాస్తాను, ప్రోగ్రామ్ డన్ అని. డన్, రైట్? మీరు ఇక్కడ చూడండి, సింపుల్. ఇప్పుడు ఈ కండిషన్ స్టేట్మెంట్, ఇఫ్ స్టేట్మెంట్ ఎలా రన్ అవుతుందో అనేది చెప్తాను చూడండి. మనం ఏజ్ అనేది ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాము, ఏజ్కి 18 వాల్యూ అసైన్ చేసుకున్నాం. ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే ఏజ్ అనేది 18కి ఈక్వల్గా ఉండాలి, గ్రేటర్ దాన్గా ఉండాలి. ఓకే, గ్రేటర్ దాన్గా ఉంటే కనుక అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ఎల్స్ సింపుల్గా నెక్స్ట్ లైన్కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఏజ్ అనేది 18కి సమానంగా ఉంది, ఆర్ఎల్స్ గ్రేటర్ దాన్ 18 ఉంది కాబట్టి అబ్సల్యూట్లీ మనకి ఓట్ అనేది వస్తుంది. చూడండి, మీరు ఇక్కడ చూస్తే అవుట్పుట్లో ఓట్ ఈజ్ ఇష్యూడ్, ప్రోగ్రామ్ అనేది డన్ అయిపోయింది. ఓకే, ఇన్ కేస్ ఏజ్ అనేది కనుక 17 ఉంటే, ఓకే, 17 ఉంటే ఏమవుతుంది? చెక్ చేసుకుంటుంది 18 కన్నా సమానంగా ఉందా ఎక్కువగా ఉందా అని చెక్ చేసుకుంటుంది. ఇక్కడ మన ఏజ్ అనేది 18 ఉంది, 18కి సమానంగా లేదు, 18 కన్నా ఎక్కువ లేదు. సో ఓట్ అనేది ఇష్యూ కాదు, సింపుల్గా ప్రోగ్రామ్ డన్ మాత్రమే అవుతుంది. చూడండి, నేను రన్ చేస్తున్నా. సింపుల్, ప్రోగ్రామ్ డన్ అని మాత్రమే వచ్చింది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా రాసాం కానీ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు అనమాట. అర్థమైంది కదా గైస్ మీకు ఇఫ్ స్టేట్మెంట్స్ ఎలా రన్ అవుతాయి అనేది, ఎలా యూజ్ చేస్తామని చెప్పేది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్, అంతే కదా. మనం నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్. ఇప్పుడు మీరు చూస్తే మనకి సింపుల్గా ప్రోగ్రామ్ డన్ అని మాత్రమే వచ్చేసింది. తనకు ఓటు ఇష్యూ కాలా, మనకు ఆ విషయం తెలిసిందా? ఓటు ఇష్యూ కాలేదన్న విషయం తెలియలేదు కదా. సో ఆ విషయం తెలియాలంటే మన ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే కనుక ఆల్టర్నేటివ్గా ఇంకొక బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకుంటాం. అది పని చేయకపోతే ఇది పని చేయాలని చెప్పేసి, అది ఎల్స్ కోడ్ అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. నో, ఎల్స్ ఎలా రాయాలంటే సింపుల్గా ఇక్కడ ఎల్స్ అని చెప్పి రాసుకుని
దీనికి వచ్చేసి ఎటువంటి కండిషన్ ఇక్కడ ఏమి రాయం. ఓకే, కండిషన్ ఏముండదు ఎల్స్కి. ఓకే, ఇఫ్ ఎగ్జిక్యూట్ కాకపోతే కనుక అబ్సల్యూట్లీ ఎల్స్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకేనా గైస్, సింపుల్గా నేను ఇక్కడ వచ్చేసి అండర్ ఏజ్డ్, ఓకే, ఓట్ నాట్ ఇష్యూడ్ అన్న స్టేట్మెంట్ అయితే రాసుకుంటున్నా. ఓకేనా గైస్, మీకు అర్థమైంది కదా. ఈ అండర్ ఏజ్డ్ ఇవన్నీ తీసేద్దాం. ఓట్ నాట్ ఇష్యూడ్ అని చెప్పి రాసా. ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ కనుక సాటిస్ఫై అవ్వకపోతే కనుక దెన్ ఇట్ లుకింగ్ ఫర్ ద ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ స్టేట్మెంట్ కనుక సాటిస్ఫై అయిపోతే ఈ ఎల్స్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవ్వదు. మీకు అర్థమైంది గైస్. ఇఫ్ పని చేస్తే కనుక ఎల్స్ పని చేయదు. ఓకే, ఎల్స్ ఇఫ్ పని చేయకపోతే కనుక దెన్ అప్పుడు ఎల్స్ అనేది పనిచేస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఏజ్ అనేది సేమ్ 17 అయితే ఉంది. నేను నెంబరింగ్ ఏజ్ అనేది ఏం మార్చలేదు. మీరు ప్రీవియస్గా చూస్తే ప్రోగ్రామ్ డన్ అని మాత్రమే వచ్చింది, అంటే ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అవ్వలేదు. సో సింపుల్గా లాస్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎల్స్ అనేది యాడ్ చేశాను కదా, ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. చూడండి, అండర్ ఏజ్డ్ ఓట్ ఈజ్ నాట్ ఇష్యూడ్. ఇందాక ఏమొచ్చింది, సింపుల్గా ప్రోగ్రామ్ డన్ అని మాత్రమే వచ్చింది, రైట్. ఇప్పుడు మీరు చూస్తే అండర్ ఏజ్డ్ ఓట్ నాట్ ఇష్యూడ్ అని వచ్చింది. చూడండి ఎందుకు వచ్చింది, ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ జరగలేదు, ఎందుకంటే ఏజ్ 18 కన్నా ఎక్కువ లేదు. సో అబ్సల్యూట్లీ ఎల్స్ అనేది పనిచేసింది. ఇన్ కేసు ఏజ్ అనేది కనుక 18 కన్నా ఎక్కువ ఉంటే కనుక ఏమొస్తుంది అవుట్పుట్ గెస్ చేయండి. సింపుల్, ఇఫ్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, సింపుల్గా లాస్ట్ లైన్కి అయితే వచ్చేస్తుంది ప్రోగ్రామ్. ఒకసారి రన్ చేద్దాం, ఇది కూడా చూద్దాం. చూడండి గైస్, ఇప్పుడు ఏజ్ 22 పెట్టాను కదా, సో ఓట్ ఈజ్ ఇష్యూడ్ అని వచ్చింది, దెన్ ప్రోగ్రామ్ డన్ అని చెప్పి వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూస్తే తన ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉంది, సో ఓట్ అనేది ఇష్యూ చేశారు, ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఎల్ స్టేట్మెంట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకు, ఏజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. సరిపోయిందా. నెక్స్ట్ గైస్, ఇఫ్ స్టేట్మెంట్ చెప్పేసాను, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ చెప్పేసాను. నో మనం మూవింగ్ ఫార్వర్డ్ ఎల్స్ ఇఫ్ అనమాట. ఇప్పుడు మనం సినారియో చేంజ్ చేద్దాం. సినారియో ఏంటంటే మనకు ఇప్పుడు ఒక పర్సన్ ఏజ్ కనుక 18 కన్నా తక్కువ ఉంటే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఓకే, 60 కన్నా ఎక్కువ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వరు. ఓకేనా గైస్, మీకు అర్థమవుతుంది కదా. ఒక పర్సన్ ఏజ్ అనేది 18 కన్నా తక్కువ ఉండకూడదు, అలానే 60 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇలా రెండు కండిషన్స్ మనం కంపేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఎల్సిఫ్ స్టేట్మెంట్కి అయితే వెళ్తాం అనమాట. ఆ ఎల్సిఫ్ స్టేట్మెంట్ ఎలా రాయాలని నేను చూపిస్తాను. రైట్, ఓల్డ్ కోడ్ అంతా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పాను, తన ఏజ్ అనేది తక్కువ ఉండకూడదు, ఎంతకి 18కి తక్కువ ఉండకూడదు. ఉంటే ఏజ్ అనేది 18 కన్నా తక్కువ ఉంటే కనుక సింపుల్గా తనకి ఏం చేద్దాం, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వద్దు మనం. రైట్, ఎల్స్ ఏజ్ 18 కన్నా తక్కువ లేదంటే దాని అర్థం ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చానే కదా. రైట్, సింపుల్. కానీ మనకి ఇక్కడ వన్ మోర్ కండిషన్ అయితే ఉంది. ఏంటి ఆ కండిషన్, 60 ఏజ్ కన్నా ఎక్కువగా అయితే ఉండకూడదు ఏజ్. సో ఇక్కడ మనం వేరే కండిషన్ యాడ్ చేయాలంటే ఎలా కుదురుతుంది, మనకి అవ్వదు కదా. అయితే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 18 కన్నా తక్కువ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు, ఆర్ఎల్స్ 18 కన్నా తక్కువ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ మనకు మధ్యలో ఒక కండిషన్ అయితే ఉంది. ఏంటి ఆ కండిషన్, ఏజ్ అనేది 60 కన్నా ఎక్కువ కూడా ఉండకూడదు కదా. సో ఆ కండిషన్ రాయడం కోసం మనం ఏం చేస్తామంటే, చూడండి నేను ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఇఫ్ అయితే రాసుకున్నాం కదా, ఇఫ్ అయితే రాశాను కదా, ఎల్స్ ఇఫ్ మధ్యలో ఎల్స్ ఇఫ్ అనేది కొత్తగా ఒక కీవర్డ్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకున్నాం. ఓకే, ఎల్స్ ఇఫ్. ఇప్పుడు కండిషన్ ఏంటి, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 60 కూడా ఉండకూడదు. రైట్,
గ్రేటర్ దాన్ 60 కూడా ఉండకూడదు. ఉంటే కనుక అగైన్ అతనికి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇష్యూ చేయకూడదు మనం. వన్ సెకండ్. చూడండి గైస్, ఇప్పుడు మీకు కోడ్ అయితే అర్థమవుతుంది కదా నేను ఎట్లా రాశాను అనేది. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే వర్క్ అవుతుందండి. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది, చెక్ చేసుకుంటుంది. ఐ మీన్ వర్క్ కాదు, కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఏజ్ 18 కన్నా తక్కువ ఉందా, ఉంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయకండి. తర్వాత ఎల్సిఫ్కి అయితే వస్తుంది. నెక్స్ట్ ఐ మీన్ ఇప్పుడు ఇఫ్ కనుక రన్ అయితే కనుక ఈ కింద రెండు వర్క్ అవ్వవు. ఓకే, ఎల్సిఫ్ వర్క్ అవ్వదు, ఎల్స్ కూడా వర్క్ అవ్వదు. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు సెకండ్ కండిషన్ చెక్ చేయడానికి వస్తుంది. సెకండ్ కండిషన్ ఇఫ్ ఎల్స్ కండిషన్. ఓకే, సెకండ్ కండిషన్కి వస్తే ఏంటి, ఏజ్ అనేది 60 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు. సో అబ్సల్యూట్లీ అప్పుడు ఎల్స్ పనిచేయదు. ఫస్ట్ ఇఫ్ కండిషన్ పనిచేస్తే దాని కింద ఉన్న ఎల్సిఫ్ ఎల్స్ ఈ రెండు పనిచేయవు. ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ వర్క్ అవ్వలేదు దెన్ దే గో విత్ ఎల్సిఫ్. ఈ స్టేట్మెంట్కి అయితే వస్తారు. ఈ కండిషన్ కూడా వర్క్ అవ్వలేదు, ఐ మీన్ వర్క్ ఇన్ ద సెన్స్ ఫాల్స్ అయింది, 60 కన్నా ఏజ్ ఎక్కువగా ఉంది, ఫాల్స్ కదా రిటర్న్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఎల్స్కి అయితే వస్తారనమాట. ఫైనల్ స్టెప్ ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయాలి. సింపుల్. నేను ఇప్పుడు వచ్చేసి ఏజ్ 17 పెడుతున్నాను. మీకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. నేను ప్రింట్ స్టేట్మెంట్లో చిన్న డిఫరెన్స్ అయితే చేస్తాను. ఇక్కడ ఇఫ్ అని పెట్టాను, అంటే మీకు డిఫరెన్స్ తెలియాలి కదా ఏ ఏ ఏ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పేసి. చూడండి సింపుల్. ఈ 17 ఏజ్ పెడితే ఏం ప్రింట్ అవ్వాలి చెప్పండి. ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, ఏజ్ 18 కన్నా తక్కువ ఉంది కదా, సో ఇక్కడతో ప్రింట్ అయ్యి ఆగిపోతుంది. ఫైనల్గా లాస్ట్గా ప్రోగ్రామ్ డన్ అని చెప్పి వస్తుంది మనకి, రైట్. నేను ఒకసారి రన్ చేస్తాను. చూడండి గైస్, అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఇఫ్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఎందుకు, ఏజ్ 17 ఉంది, సో ఇక్కడ చెక్ చేసుకుంది. ఓకే, 18 కన్నా తక్కువ ఉంది కదా, ఇట్లా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకండి. ఇంకా మనకి చెక్ చేయాల్సిన నీడ్ లేదు. ఏజ్ 60 కన్నా ఎక్కువ అని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన ఏజ్ 18 కన్నా తక్కువ ఉందంటే దాని అర్థం ఏంటి, 60 కన్నా ఎక్కువ ఉన్నట్టే కదా. సో ఇఫ్ ఎల్స్ అనేది చెక్ అనేది అవ్వదు, దెన్ ఎల్స్ కూడా పనిచేయదు. ఓకే, ఇఫ్ పనిచేస్తే కనుక ఈ రెండు వర్క్ అనేది అవ్వదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏజ్ అనేది 65 అయితే ఇస్తాను, 65 అయితే ఇస్తాను. సో ఇప్పుడు మీరు చెక్ చేయండి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది. చూడండి గైస్, ఇప్పుడు వచ్చేసి ఏం ఎగ్జిక్యూషన్ అనేది అయింది, ఎల్సిఫ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు చూడండి, ఇక్కడ ఏజ్ 65 ఉంది కదా. సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ చెక్ చేసుకుంది, ఏజ్ 18 కన్నా తక్కువ ఉందా అంటే లేదు, 65 ఎక్కువ ఉంది, కాబట్టి ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేయడం కోసం వెళ్ళింది. నెక్స్ట్ కండిషన్లో ఏమైంది, ఓకే ఏజ్ 60 కన్నా ఎక్కువ ఉంది, సో ఈ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది, ఎల్సిఫ్ వర్క్ అయింది. సో డ్రైవింగ్ లైసెన్స్ నాట్ ఇష్యూడ్. సో అబ్సల్యూట్లీ ఎల్స్ అనేది పనిచేయదు. ఈ పైన ఏ స్టేట్మెంట్ రన్ అయినా, ఈ రెండు స్టేట్మెంట్లు ఏది ట్రూ అయినా సరే ఎల్స్ అనేది వర్క్ కాదు, మీకు తెలుసు. ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది. చూడండి, ప్రోగ్రామ్ డన్. ఓకేనా గైస్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇన్ కేసు ఏజ్ అనేది విత్ ఇన్ ద లిమిట్ 18 నుంచి 60 మధ్యలో ఉంటే కనుక ఏం రన్ అవుతుంది, అబ్సల్యూట్లీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ అవుతుంది కదా. చూడండి, ఒకసారి రన్ చేసి చూపిస్తాను. గైస్, అవుట్పుట్ చూస్తే కనుక డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇష్యూ అనేది జరిగిపోయింది. ఎలా జరిగిందనేది చూద్దాం. ఒకసారి కోడ్ ఇంటర్ప్రిటేషన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏజ్ అనేది ఎంత ఉంది, 55 ఉంది. సో ఇక్కడ 55 చూస్తుంది. 55 గ్రేటర్ దాన్ 18 కాదు కదా, ఫాల్స్. సో ఇఫ్ ఫాల్స్ అయితే కనుక ఈ ఈ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూషన్ అనేది జరగల. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్కి వచ్చేసారు. ఇప్పుడు చూడండి, 60 కన్నా 55 ఐ మీన్ ఎక్కువ చెప్పండి. 60 కన్నా 55 ఎక్కువ కాదు కదా, అబ్సల్యూట్లీ ఫాల్స్ కదా. సో ఈ కండిషన్ కూడా ఎగ్జిక్యూషన్ అనేది జరగలేదు. దెన్ మీరు ఇక్కడ కంపేర్ లాస్ట్ చూస్తే ఇంకా చివరిగా మిగిలిందంటే ఎల్స్. సో అబ్సల్యూట్లీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ అనేది జరిగింది. అర్థమైంది కదా గైస్, ఈ ఎల్సిఫ్ ఎలా యూస్ చేస్తాం అనేది. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎల్సిఫ్ వాడుకుంటాం. ఇన్ కేసు మీకు ఇంకో కండిషన్ ఉండొచ్చు, అది కూడా నేను సింపుల్గా రాస్తాను చూడండి. ఇంకో కండిషన్ ఏంటంటే 40 కన్నా ఎక్కువ ఉండకూడదు ఏజ్. ఓకే, ఇలా మల్టిపుల్ కండిషన్స్ అయితే రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను 40 కన్నా ఎక్కువ ఉండకూడదు. చూడండి,
ఇప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ అవ్వదు, ఎందుకంటే నా ఏజ్ అనేది 55 ఉంది కాబట్టి అప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ అవ్వదు. చూడండి ఇప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ అవ్వాల. ఈ 40ది అయితే ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఇలా మల్టిపుల్ కండిషన్స్ అనేవి మనం రాసుకోవచ్చు. ఇఫ్ రాస్తాం, దాని లోపల మళ్ళీ కింద ఎల్సిఫ్ రాస్తాం, అది అయిపోతే మళ్ళీ మరో ఎల్సిఫ్ రాసుకుంటాం. అలా ఎన్ని ఎల్సిఫ్లు అయినా రాసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా గైస్? బట్ ఎల్స్ మాత్రమే ఒకసారి రాసుకుంటాం, రెండోసారి ఎల్స్ అయితే రాయం. ఓకే, ఒక ఇఫ్కి ఒక ఎల్స్ మాత్రమే ఉంటుంది, కానీ ఒక ఇఫ్కి మల్టిపుల్ ఎల్సిఫ్స్ అయితే ఉంటాయి. రైట్ గైస్, నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ అయితే చెప్తాను చూడండి. ఓకే, నెస్టెడ్ ఇఫ్ వచ్చేసి సింపుల్గా ఇఫ్లో ఇఫ్ కండిషన్ రాయడం అనమాట. అది కూడా ఎలా అనేది చూపిస్తాను. కండిషన్ ఇందాక సేమ్ సినారియో అయితే మనం తీసుకుందాం. ఇప్పుడు ఏజ్ 18 కన్నా తక్కువ ఉండకూడదు. ఓకే, ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉండాలి. మళ్ళీ లోపల అంటే ఇఫ్ లోపల రాస్తున్నాను నేను, చూడండి బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్ లోపల మనం కావాలంటే ఇంకో ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు. ఆ ఇఫ్ కండిషన్ ఏంటి? ఏజ్ అనేది 60 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే, 60 కన్నా ఎక్కువ ఉండకూడదు. రైట్, ఉంటే ఈ స్టేట్మెంట్ ఈ రెండు స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అయితే కనుక మనకి ఏమవ్వాలంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇష్యూ చేయకూడదు. ఓకే, ఈ స్టేట్మెంట్ ఈ రెండు స్టేట్మెంట్లు ఏది ఎగ్జిక్యూట్ అయినా సరే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది చేయకూడదు. అతనికి ఇవ్వకూడదు అనమాట డ్రైవింగ్ లైసెన్స్. ఇన్ కేసు సేమ్ కాకపోతే కనుక అప్పుడు ఇచ్చుకోవచ్చు. చూడండి గైస్, రైట్, అర్థమైంది కదా? నేను సింపుల్గా కోడ్ అంతా చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇప్పుడు మీరు చూస్తే ఈ ఇఫ్ బ్లాక్కి, ఓకే, ఫస్ట్ ఇఫ్ బ్లాక్కి సంబంధించిన ఎల్స్ ఇది. ఓకే, ఇంటర్నల్గా నేను ఇంకో ఇఫ్ బ్లాక్ అయితే రాశాను. సెకండ్, రైట్, ఇంటర్నల్గా నేను ఇంకో ఇఫ్ బ్లాక్ అయితే రాశాను, దానికి సంబంధించిన ఎల్స్ అయితే ఇది అనమాట. ఓకే, మీరు ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏజ్ అనేది చెక్ చేసుకుంటుంది, 18 కన్నా తక్కువ ఉందా అని చెప్పి. ఓకే, ఉంటే కనుక అబ్సల్యూట్లీ లోపలికి అయితే ఈ బ్లాక్లోకి అయితే వెళ్తుంది. ఈ బ్లాక్లోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు చెక్ చేసుకుంటుంది, ఓకే, ఏజ్ 60 కన్నా ఎక్కువ ఉందా అని చెప్పి. అట్లా మీరు సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ లోపల ఈ బ్లాక్ లోపల మరి ఇంకొక ఇఫ్ అయితే రాసుకోవచ్చు. దీనే నెస్టెడ్ ఇఫ్ అని అయితే ఉంటారు గైస్. సింపుల్, దట్స్ ఇట్ గైస్. మీకు ఈ 4 థింగ్స్ అయితే అర్థమైనాయి అనుకుంటున్నాను నేను. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, ఇఫ్ లోపల ఇఫ్ అలా మల్టిపుల్ ఇఫ్స్ రాసేసుకుంటే కనుక దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. నేను ఇంకొక ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు కండిషన్ చెక్ చేసాం, లోపల ఇంకో కండిషన్ చెక్ చేస్తాం, లోపల ఇంకో కండిషన్ చెక్ చేస్తాం. ఇలా మల్టిపుల్ ఇఫ్స్, ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ లోపల ఇంకో ఇఫ్, ఇలా మల్టిపుల్ ఇఫ్స్ అయితే రాసేసుకుంటే కనుక మనకి అది నెస్టెడ్ ఇఫ్ అంటాం. సింపుల్.